పచ్చి మామిడికాయతోటి అన్నం పోపు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా 2 గ్లాసుల రైస్ తీసుకొని ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా. దాంట్లోనే హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసి కలపాలి. చల్లారిన తర్వాత 5 నిమిషాలు అలా గాలి పెడితే పొడి పొడిగా అవుతుంది అన్నం. అలా అయితే బాగుంటుంది చూడడానికి. దీనికోసం ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకోవాలి. దాన్ని సన్నగా కట్ చేసి మనం పక్కకు పెట్టుకోవాలి. ఈ అన్నం చల్లారిన తర్వాత ఆల్రెడీ ఉప్పు కలిపినాం కాబట్టి ఈ మామిడికాయ తరుగును కూడా అన్నంలో కలిపేసుకోవాలి. కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. దీనికోసం ఇప్పుడు పోపు ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికోసం కడాయి పెట్టి అందులోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ వరకు మినప్పప్పు, 10 వరకు చీలిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగుతుండగానే హాఫ్ కప్పు వరకు పల్లీలు అందులో వేసి అవి కూడా వేగాక కొద్దిగా అందులో మనం కొద్దిగా పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని దించే ముందు 1 స్పూన్ వరకు కరివేపాకు కూడా వేసుకోవాలి. 1 or 2 స్పూన్స్. ఇందులోనే ఇంగువ వేసుకోవాలి. పోపు అయిపోయిన తర్వాత దాన్ని మనం కలిపి పెట్టుకున్న అన్నంలో యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్విక్గా అయ్యే రెసిపీ ఇది. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్ ఇలా ఏ విధంగా అయినా బాగుంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ ఫ్రెండ్స్.